హంగేరీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో విక్టర్ అర్బన్ 16 సంవత్సరాల నుంచి హంగేరీని ఏలుతున్నటువంటి వ్యక్తి. ఫార్ రైట్ వింగ్ కి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్ వింగ్ పొలిటీషియన్ ఆయనకు పేరుంది. ఆయన కోసమని జేడీ వ్యాన్స్ ప్రచారంలో కూడా పాల్గొన్నాడు ఇస్లామాబాద్కి వచ్చే ముందు. అండ్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఆయనను ఎండార్స్ చేస్తూ హంగేరీ ప్రజలు విక్టర్ అర్బన్ ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. కానీ ఆయన పిలుపుని ప్రజలు పట్టించుకోలేదేమో. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఓడించడం జరిగింది. సో ఇప్పుడు ఆయన 16 సంవత్సరాల తన పరిపాలనకి తెరపడింది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందాక కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, యూరోపియన్ దేశాల్లో ముఖ్యంగా రైట్ వింగ్ పాలిటీషియన్స్ అధికారంలో ఉన్నది, రైట్ వింగ్ పార్టీలు ఉన్నవి. ఒకటి ఇటలీ అండ్ ఇంకొకటి హంగేరీ అని. ఇప్పుడు హంగేరీలో అధికార మార్పిడి జరుగుతోంది. కోర్స్ నెదర్లాండ్స్ లో కూడా ఉంది. మనకు నెదర్లాండ్స్ ఆఫ్ కోర్స్ మనకు అక్కడ ఒక అంటే చిన్న దేశం అది, బట్ స్టిల్ అక్కడ కూడా ఒక రైట్ వింగ్ పార్టీ ఉంది. విక్టర్ ఆర్బన్ కి మాత్రం ఇది మేజర్ సెట్ బ్యాక్. ఇది ఒకటి 16 సంవత్సరాలు అతనే పాలించాడు. సో ఒక విధమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అతని మీద. రెండు, ఆ ప్రభుత్వం చాలా కరప్ట్ ప్రాక్టీసెస్ లో ఉంది. వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని మనకు తెలుస్తుంది. వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ చాలా కరప్షన్స్ లో కూరుకుపోయారని మనకు తెలుస్తుంది. కాబట్టి అది ఎఫెక్టివ్ గా ఆపోజిషన్ పార్టీ ముందుకు తీసుకెళ్ళగలిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా కరప్ట్ ప్రభుత్వము, దీనివల్ల మనం నష్టపోతున్నామని చెప్పి ఒక మెసేజ్ వెళ్ళింది. సత్యాసత్యాలు పక్కన పెడితే కీలకంగా దానిలో పరిస్థితి ఏమొచ్చిందంటే, కానీ రష్యా నుంచి వాళ్ళకు చమురు ఏదైతే కట్ అయిపోయిందో దాని తర్వాత అక్కడ ఎకానమీ బాగా దెబ్బతింది. ఎకానమీ బాగా దెబ్బతిన్న తర్వాత దానికి కారణాలు ఏంటి అని ఒకరొకరు వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకున్నారు. దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క కరప్షన్ వల్లనే జరిగింది అన్నటువంటి ఒక నెరేటివ్ స్థిరపడింది, అందరూ నమ్మారు. విక్టర్ ఆర్బన్ ఏమంటున్నాడంటే కనుక, ఇగో ఈ పనికిమాలిన యుద్ధం, యుక్రెయిన్ యుద్ధాన్ని యూరోపియన్ యూనియన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి తక్కువ ధరలో వస్తున్నటువంటి రష్యన్ గ్యాస్, ఆయిల్ మనకు ఆగిపోయింది కాబట్టి దానివల్ల మనకు దెబ్బతింటున్నాము. వీళ్ళ ఇమిగ్రేషన్ పాలసీల వల్ల ఎక్కడో సొమాలియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి క్రిమినల్స్ తెచ్చి మన వీధుల్లో పడేస్తున్నారు వీళ్ళు. దానికి వ్యతిరేకంగా నిలబడ్డాను కాబట్టి నేను కాపాడుతాను అన్నటువంటి ఈ యొక్క నెరేటివ్ ఏదైతే ఉందో అది అక్కడ ఇంతకాలం ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు ఈ రష్యన్ యుద్ధం తర్వాత అక్కడ ఎకానమీ దెబ్బతినేసరికి ఆ యాంటీ ఇన్కంబెన్సీని అతను ఎదుర్కోలేకపోయాడు. అది దెబ్బతగిలింది. డొనాల్డ్ ట్రంప్ కూడా మనం చూసాం, మొదటి టర్మ్ లో మనకు కోవిడ్ రాగానే తను ఎన్ని ప్రగల్భాలు పలికినా కానీ కూడా ఆ ఎకనామిక్ ఇంపాక్ట్ వల్ల అతనికి వ్యతిరేకతను మనం చూసాం. సరే, జో బైడెన్ యొక్క నీరసపు ప్రభుత్వం చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ట్రంప్ని ఎన్నుకున్నారు, అది వేరే విషయం. కానీ బట్ ఇది రైట్ వింగర్ అని చెప్పి ఓడించడం కాదు, ఒక విధమైనటువంటి ఫెటీగ్ అంటారు కదా, ఒక అలసట వచ్చింది ఆ దేశంలో. ఈ యుద్ధం, ఆ రష్యా యుద్ధం, ఈ యొక్క ఘర్షణ ఇవన్నీ చూసేసరికి చాలా ఫెటీగ్ వచ్చేసింది వాళ్ళు. అందుకనే వెళ్ళిపోయారు. కీలకంగా దీంట్లో యువత, జెన్జీ అంటాము కదా, అటువంటి వాళ్ళు రమారమి అంటే ఆల్మోస్ట్ 4/5 మెజారిటీ వాళ్ళందరూ కూడాను ఇతనికి వ్యతిరేకంగా ఓటేశారు, విక్టర్ ఆర్బన్కి వ్యతిరేకంగా ఓటేశారు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. జేడీ వ్యాన్స్ కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ ఇంత ఎండార్స్ చేసినా కానీ కూడా అతను ఓడిపోయాడు. కాబట్టి రైట్ వింగరా లెఫ్ట్ వింగరా అని కాదు, కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఎవరైనా కొట్టగలదు, ఇది అర్థం చేసుకోవాలి. ఈవెన్ మోదీ ప్రభుత్వాన్ని కూడా చూసాం, 3వ టర్మ్ వచ్చేసరికి పూర్తి మెజారిటీ రాలేదు. ఫస్ట్ టర్మ్ లో 270 వచ్చాయి, సెకండ్ టర్మ్ లో 300 పైచీలకు వచ్చాయి, 3వ టర్మ్ వచ్చేసరికి 240 వచ్చాయి. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఎక్కువ కాలం ప్రభుత్వాలు ఉంటే కనుక యాంటీ ఇన్కంబెన్సీ తప్పవు, ప్రజలలోకి ఏంటంటే ఫెటీగ్ వస్తుంది. 15 సంవత్సరాలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. 15 సంవత్సరాల్లో మొదటి 2014లో పుట్టినటువంటి పిల్లవాడు 3వ టర్మ్ మధ్యలో అతను ఓటర్ అయిపోతాడు. అంతకంటే ముందు ఏదుందో అతనికి తెలియదు. అతనేమనుకుంటాడు, ఈ ప్రభుత్వం సరిగా లేదు కాబట్టి నేను వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయిస్తాడు. సరే, మన దేశంలో ఎలా ప్రవర్తిస్తున్నారని ఒక ఎత్తు అయితే కనుక యూరోప్ లో ఇది ఇంకా చాలా విస్తృతంగా జరిగింది. ప్లస్ అక్కడ నెరేటివ్ బిల్డింగ్ అన్నది మనకు సోషల్ మీడియా కావచ్చు, ఈ యొక్క మొత్తం ఈ మెసేజింగ్ ఏదైతే ఉందో దాంట్లో అక్కడ ఒక విధమైనటువంటి కంప్లీట్ నెరేటివ్ అంతా మార్చగలిగారు. దాంతో అతనికి బాగా దెబ్బ తగిలింది. అతని మంత్రులు కూడా వాళ్ళు చెప్పేటువంటి నెరేటివ్ అంతా కూడాను కంప్లీట్గా వాళ్ళకి బెడిసికొట్టింది. సో పోయాడు. విక్టర్ ఆర్బన్ ఇస్ నౌ హిస్టరీ. మళ్ళీ అతను తేరుకుంటాడా అన్నది పెద్ద ప్రశ్న. ఒక కీలకంగా పరిస్థితి ఏంటో కనుక మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడడం అనేది మే మొదటి వారం ఎప్పుడో 4th or 5th ఎప్పుడో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఇంతలోపు అంటే ఇంకా ఒక 2 వారాల టైం ఉంది కాబట్టి, వారం 10 రోజులు కనీసం ఉంది కాబట్టి
ఈ వారం 10 రోజుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ మంత్రులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ ఎటువంటి పని చేస్తారో అనేది ఒక పెద్ద భయంగా ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫైళ్ళను తగలబెట్టడము, ఎవిడెన్స్ని నాశనం చేయడము, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న కరప్షన్స్ అవన్నీ కూడాను నాశనం చేయడం, ఇటువంటివి చేయొచ్చు. అలాగే ఈ ఎన్నికలకు జస్ట్ ముందర చాలా కొన్ని వేల సంఖ్యలో వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇష్యూ చేశారని తెలుస్తుంది. ఒకసారి కాంట్రాక్ట్ ఇష్యూ చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినా దాన్ని తిరగ రాయలేదు. ఎందుకంటే ఇట్స్ గవర్నమెంట్లో పాలకులు మారచ్చు, కానీ ప్రభుత్వం కాన్స్టెంట్ ఎప్పుడు కూడా. కాబట్టి మరి ఆ పరిస్థితి ఏమవుతుంది? దాంట్లో కరప్షన్ ఉంటేనే క్యాన్సిల్ చేయాలి, కరప్షన్ ప్రూవ్ చేయాలి, అని చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందో తెలియదు. అందుకని ఇది అక్కడ ఉన్నటువంటి ఒక అస్థిర వాతావరణం ఈరోజు హంగరీలో ఉంది. కొంతమంది మనం ఏమింటున్నాం అంటే వాళ్ళ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అవుతున్నా దాన్ని పెన్ డ్రైవ్స్ లో ఇంకేదైనా డేటా డ్రైవ్స్ లో దాన్ని దాచిపెట్టుకుంటున్నారు. రాబోయే ప్రభుత్వంతో వాళ్ళు బార్గెన్ చేసుకుంటున్నారు. మేము మీకు ఎవిడెన్స్ ఇస్తాము, మమ్మల్ని ప్రాసిక్యూట్ చేయకండి, మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీయకండి, మమ్మల్ని రక్షించండి, మాకు ఇమ్యూనిటీ ఇవ్వండి, అప్పుడు మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అప్పుడు మీరు విక్టర్ ఆర్బన్ తర్వాత ఆయన ప్రభుత్వ అధికారుల వెనకాల మీరు కేసులు పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అని అక్కడ నెరేటివ్ నడుస్తుంది, అక్కడ చర్చ జరుగుతుంది. సో అందుకని ఇది మేజర్ సెట్ బ్యాక్. ఇది సో కాల్డ్ రైట్ వింగర్స్, జాతీయవాదులకు సెట్ బ్యాక్ కింద మనం భావించాలి. అక్కడ ఎకానమీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకు ప్రజలలో ఒక విధమైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే మిగతా విషయాలన్నీ పక్కన పడిపోతాయి. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడితే కానీ మీరు రైట్ వింగరా లెఫ్ట్ వింగరా అన్న విషయం తర్వాత వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.